భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుండే స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తర పూజలు, ఆకుపూజ, హనుమాన్ చాలీసా పారాయణం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత మధ్యాహ్నం సమయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీ ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతుడైన దైవం. తమలపాకు దండలు సమర్పించి సింధూరాభిషేకం చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం అని తెలిపారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దానికోసం సుమారుగా ₹1,50,00,000 వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్క భక్తుడు ధన రూపంలో, వస్తు రూపంలో తమ సహకారం అందించాలని, ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ దాసాంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. భక్తులు ఎవరైనా ఉంటే గుడి నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రమ్మని కలర్ పని చేసి ఉంటాడు.